హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎంపాకెట్ యాప్లో పర్సనల్ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాము. మీరు స్టూడెంట్స్ అయినా, సెల్ఫ్ ఎంప్లాయ్స్ అయినా, శాలరీ పర్సన్స్ అయినా ఎవరైనా సరే ఇందులో పర్సనల్ లోన్కి అయితే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. మీకు ఎలాంటి ప్రూఫ్స్ కూడా, ఇన్కమ్ ప్రూఫ్స్ ఏవి కూడా అడగకుండా వీళ్ళు డైరెక్ట్గా మీకు పర్సనల్ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి లోన్ అనేది కొంచెం తక్కువ ఇస్తారు. మీరు అమౌంట్ అంతా పే చేసిన తర్వాత మీకు లోన్ అమౌంట్ అయితే మళ్ళీ పెంచడం జరుగుతుంది. ఒకవేళ మీరు శాలరీ పర్సన్స్ అయితే మీరు ఎంటర్ చేసిన పాన్ కార్డ్ డీటెయిల్స్ని బట్టి మీ సిబిల్ స్కోర్ అనేది చెక్ చేసిన తర్వాత మీరు ఎంత లోన్కి అయితే ఎలిజిబుల్ అవుతారో అంత లోన్ అయితే మీరు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలో దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే ఇప్పుడు తెలుసుకొని లోన్కి ఎలా అప్లై చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాము. ఫ్రెండ్స్, ఇది ఆర్బీఐ అప్పుడు ఎన్బిఎఫ్సి కాబట్టి మీరు ఇందులో సేఫ్ అండ్ సెక్యూర్ గా పర్సనల్ లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఈ ఎంపాకెట్లో పర్సనల్ లోన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఈ యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డైరెక్ట్ గా పేజ్ అనేది మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీకు ఎంపాకెట్ ఇన్స్టెంట్ లోన్ యాప్ అనేది మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఇన్స్టాల్ అనే ఆప్షన్ క్లిక్ చేసి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఓపెన్ అని కనిపిస్తుంది. ఓపెన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యాప్ ఇంటర్ఫేస్ అనేది మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. కింద మీకు గెట్ స్టార్ట్ అని కనిపిస్తుంది. గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మిమ్మల్ని కొన్ని పర్మిషన్స్ అనేవి అలో చేయమని అడుగుతుంది. ఇక్కడ మీరు పర్మిషన్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ సంబంధించి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. బాక్స్ టిక్ మార్క్ అనేది చేసిన తర్వాత కంటిన్యూ అని కనిపిస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. దీనికి సంబంధించి మీరు ఇక్కడ చూసినట్లయితే ఫ్యూ మినిట్స్ లో మీరు 45,000 వరకు లోన్ తీసుకునేందుకు అవకాశం ఉంటే ఇక్కడ మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తున్నారు. ఇక్కడ మీరు లెట్ గెట్ స్టార్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయమని అడుగుతుంది. మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఇక్కడ కరెంట్ స్టేటస్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీరు స్టూడెంట్స్ అయితే ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ మీరు శాలరీ పర్సన్ అయితే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ సెల్ఫ్ ఎంప్లాయ్డ్ అయితే థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను లోన్ కి అప్లై చేస్తున్న పర్సన్ శాలరీ పర్సన్ కాబట్టి ఇక్కడ నేను శాలరీ ఎంప్లాయీ అనేసి క్లిక్ చేస్తున్నాను. ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే స్టూడెంట్ సెలెక్ట్ చేసుకోండి. శాలరీ పర్సన్ అయితే శాలరీ పర్సన్, సెల్ఫ్ ఎంప్లాయ్డ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయ్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు కంటిన్యూ కనిపిస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ శాలరీ పర్సన్ అప్లై చేస్తున్నాను కాబట్టి శాలరీ పర్సన్ అంటే వాళ్ళకి మంత్లీ శాలరీ వస్తుంది కాబట్టి ఆ శాలరీ ఎలా వస్తుంది అని అడుగుతున్నాడు. అంటే బ్యాంక్ డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేస్తారా, లేకపోతే చెక్ ఏమైనా ఇస్తారా, లేకపోతే క్యాష్ ఇస్తారా అని అడుగుతుంటారు. ఇక్కడ మీరు ఇప్పుడు బ్యాంక్ డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేస్తారు కాబట్టి బ్యాంక్ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాను. ఎవరైతే ఇక్కడ స్టూడెంట్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి ఏమేమి డీటెయిల్స్ వస్తాయంటే మీరు గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఏ కాలేజీలో చదువుతున్నారు, ఏ యూనివర్సిటీలో చదువుతున్నారు, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ అయితే అడుగుతారు. శాలరీ పర్సన్స్ అయితే మీరు ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నారు, మీకు ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, మీకు ఎంత శాలరీ వస్తుంది, ఏ బ్యాంక్ అకౌంట్ లోకి వస్తుంది అని అన్ని డీటెయిల్స్ అడగడం జరుగుతుంది. ఇక్కడ మీరు స్టూడెంట్స్ అయితే మీ స్టూడెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అడుగుతారు. శాలరీ పర్సన్స్ అయితే శాలరీ పర్సన్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇప్పుడు నేను శాలరీ పర్సన్స్ అప్లై చేస్తున్నాను కాబట్టి బ్యాంక్ అమౌంట్ వస్తుంది కాబట్టి నేను బ్యాంక్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత డూ యూ హ్యావ్ ఏ రెఫరల్ కోడ్ అని అడుగుతుంటారు. ఒకవేళ మీకు ఏదైనా రెఫరల్ కోడ్ తెలిసినట్లయితే ఎంటర్ చేయండి. లేకపోతే ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఒక రెఫరల్ కోడ్ కనిపిస్తుంది. రెఫరల్ కోడ్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఈ రెఫరల్ కోడ్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. పక్కన స్క్రీన్ మీద కూడా మీకు ఈ రెఫరల్ కోడ్ అనేది కనిపిస్తుంది. రెఫరల్ కోడ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత అప్లై ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అప్లై ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కమ్యూనికేషన్ కి సంబంధించి ఇంగ్లీష్ అయితే మీకు ఆటోమేటిక్ గా ఉంటుంది. అదర్ దాన్ మీకు ఏదైనా లాంగ్వేజెస్ లో ఈ కస్టమర్ కేర్ వాళ్ళు కాల్ చేసినప్పుడు మాట్లాడాలనుకున్నట్లయితే ఇక్కడ మీకు ఈ లాంగ్వేజెస్ అన్ని చూపిస్తుంటే మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే మీరు ఆ లాంగ్వేజ్ అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు కంటిన్యూ కనిపిస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే శాలరీ పర్సన్స్ కాబట్టి వీళ్ళు ప్రీ అప్రూవ్డ్ లోన్ అమౌంట్ అనేసి మీకు కొంత అమౌంట్ 20,000 వరకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు కొన్ని స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది. కేవైసీ వెరిఫికేషన్ చేయాలి, బేసిక్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది, సెల్ఫీ వీడియో అనేది ఇందులో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసి మీకు లోన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ ఎలా కంప్లీట్ చేయాలో తెలుసుకుందాము. ఇప్పుడు కేవైసీ వెరిఫికేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కేవైసీ వెరిఫికేషన్ అనేసి మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ కొంతమందికి ఇక్కడ ఓన్లీ ఆధార్ కేవైసీ అడుగుతుంది, కొంతమందికి ఇక్కడ వీడియో కాల్ కేవైసీ కూడా అడుగుతుంది. ఒకవేళ మీరు వీడియో కాల్ కేవైసీ అంటే కావాలంటే అది కంప్లీట్ చేసుకోవచ్చు. కొంతమందికి ఇక్కడ ఆధార్ మాత్రమే అడుగుతుంది. ఆధార్ కార్డు కేవైసీ వెరిఫికేషన్ అంటే మాకు సేమ్ మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. మీకు ఏది కావాలంటే అది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయమంటుంది. మీ పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గ్రీన్ కలర్ టిక్ మార్క్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ కావడం జరుగుతుంది. తర్వాత ప్రొవైడ్ ఆధార్ డీటెయిల్స్ అని అడుగుతుంది కదా, ప్రొవైడ్ యువర్ ఆధార్ డీటెయిల్స్ అని అడుగుతుంది. ఇక్కడ కేవైసీ డాక్యుమెంట్ దగ్గర ఆధార్ కార్డ్ ఆటోమేటిక్ గా ఉంటుంది. ఇక్కడ మీరు మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై వయా ఓటీపీ అని కనిపిస్తుంది. వెరిఫై వయా ఓటీపీ ఆప్షన్ క్లిక్ చేస్తే మీ ఆధార్ కార్డ్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసి వెరిఫై ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీరు ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ మీరు లేకపోతే ఇక్కడ మీరు ఆధార్ కార్డ్ అనేది ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ రెండు సైడ్లు అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీకు ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్తో ఈజీగా వెరిఫికేషన్ అయితే కంప్లీట్ కావడం జరుగుతుంది.
సో ఈ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసిన తర్వాత కింద సబ్మిట్ అని కనిపిస్తుంది. సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మిమ్మల్ని పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. మీ నేమ్, ఫస్ట్ నేమ్ అడుగుతుంది, మీ మిడిల్ నేమ్ అడుగుతుంది, లాస్ట్ నేమ్ అడుగుతుంది, మీ జెండర్ సెలెక్ట్ చేసుకోమంటుంది. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయమంటుంది. మ్యారేజ్ స్టేటస్ మ్యారీడ్, సింగిల్ అని అడుగుతుంది. ఈ క్వాలిఫికేషన్ కూడా డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీ ఫాదర్ నేమ్ అడుగుతుంది, మీ మదర్ నేమ్ అడుగుతుంది. ఇవన్నీ డీటెయిల్స్ మిస్టేక్ లేకుండా మీ డాక్యుమెంట్ ప్రూఫ్స్ ఏవైతే ఉంటాయో, ఆధార్ కార్డ్, పాన్ కార్డులు ఏవైతే ఉంటాయో ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ క్లియర్ గా మిస్టేక్ లేకుండా ఎంటర్ చేయండి. ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అని కనిపిస్తుంది. నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనము ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. ఇక్కడ నేను శాలరీ పర్సన్ సెలెక్ట్ చేశాను కాబట్టి శాలరీకి సంబంధించి ఎక్కడైతే ఎంప్లాయ్ వర్క్ చేస్తుంటారో ఆ వర్క్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేయాలి. ఒకవేళ మీ స్టూడెంట్ అయితే మీరు ఏ యూనివర్సిటీ, ఏ కాలేజీ ఇవైతే అడుగుతుంది. సో శాలరీ పర్సన్స్కి అయితే శాలరీ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతుంది. స్టూడెంట్స్ అయితే స్టూడెంట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే అడగడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏ కంపెనీలో ఇక్కడ శాలరీ పర్సన్ కాబట్టి ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, వర్క్ చేస్తున్నటువంటి కంపెనీ అడ్రస్ ఏంటి, కంపెనీ పిన్ కోడ్ ఏంటి, తర్వాత వర్క్ టైప్ అంటే ఫుల్ టైం చేస్తున్నా, పార్ట్ టైం చేస్తున్నా, ఈ డీటెయిల్స్ అన్ని అడుగుతారు. ఆక్యుపేషన్ ఏంటి, తర్వాత మనకు నెంబర్ ఆఫ్ ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అని అడుగుతారు. ఇవన్నీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత కింద మీకు నెక్స్ట్ అని కనిపిస్తుంది. నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మిమ్మల్ని ఒక సెల్ఫీ ఫోటో అనేది అప్లోడ్ చేయమంటుంది. ఇక్కడ క్లిక్ అలో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి జస్ట్ మీరు ఒక సెల్ఫీ ఫోటో అనేది అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత మీకు కింద సబ్మిట్ అని కనిపిస్తుంది. సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మిమ్మల్ని కొన్ని పర్మిషన్స్ అనేవి అలో చేయమంటారు. ఇక్కడ మీకు అన్ని డీటెయిల్స్ చూసుకున్న తర్వాత ఇక్కడ అగ్రీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అగ్రీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ అవైలబుల్ క్రెడిట్ లిమిట్ అనేసి మనకు 14,500 రూపీస్ అయితే మీకు ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే సెలెక్ట్ లోన్ టైప్ దగ్గర మీరు వన్ టైం పేమెంట్ లేకపోతే ఈఎంఐ అని అడుగుతారు. ఒకవేళ ఇప్పుడు మీరు తీసుకున్న లోన్ అమౌంట్ అనేది వన్ టైంలో పే చేయాలనుకుంటున్నారా లేకపోతే ఈఎంఐస్ ద్వారా పే చేయాలనుకుంటున్నారా అని అడుగుతుంది. ఒకవేళ మీరు వన్ టైంలో తీసుకున్న లోన్ మొత్తం ఒకేసారి పే చేయాలంటే వన్ టైం సెలెక్ట్ చేసుకోండి. తీసుకున్న అమౌంట్ మొత్తం ఈఎంఐ రూపంలో పే చేయాలనుకుంటే ఇక్కడ మీరు ఈఎంఐ ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఈఎంఐ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈఎంఐ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు లోన్ అమౌంట్ అనేది ఆటోమేటిక్గా మనకు తగ్గడం జరుగుతుంది. వన్ టైం తీసుకున్నట్లయితే మనకు 14,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం ఈఎంఐ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మనకు 6,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ లోన్ అమౌంట్ రిక్వైర్డ్ అనేసి కనిపిస్తుంది. మీకు ఇక్కడ 6,000లో మీరు 3,000 కావాలన్నా 4,000, 5,000, 6,000 అని అడుగుతారు. ఇక్కడ మీకు ఎంత అమౌంట్ కావాలో ఆ అమౌంట్ మీద క్లిక్ చేయండి. 6,000లో మీరు ఈఎంఐ 10 years చూసినట్లయితే 3 months సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు మంత్లీ ఎంత పే చేయాలని చూపిస్తారు. 4 months అయితే 4 months ఎంత అమౌంట్ పే చేయాలి, 5 months అయితే 5 months, 6 months అయితే 6 months. ఇట్లా మీరు ఈఎంఐ ఎన్ని మంత్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో దాన్ని బట్టి మీరు అమౌంట్ అనేది ఇది ఎవ్రీ మంత్ ఈఎంఐ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఎన్ని మంత్స్ కావాలనుకుంటే మీరు అన్ని మంత్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత రిక్వెస్ట్ లోన్ కనిపిస్తుంది. రిక్వెస్ట్ లోన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. రిక్వెస్ట్ లోన్ మీద క్లిక్ చేసిన తర్వాత దీనికి సంబంధించి మీరు 6,000 లోన్ కి అప్లై చేసుకున్నట్లయితే డిడక్షన్స్ అన్ని మనకు 729 రూపీస్ డిడక్షన్స్ రావడం జరుగుతుంది. ప్రాసెసింగ్ ఫీ, జిఎస్టీ ఇవన్నీ కట్ అయిన తర్వాత మనకు ఇక్కడ మనకు అమౌంట్ 5,271 రూపీస్ అయితే మన బ్యాంక్ అకౌంట్కి అయితే రావడం జరుగుతుంది. తర్వాత మీరు 6 months ఈఎంఐ మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు 6 months ఈఎంఐ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు దీనికి సంబంధించి ఇంట్రెస్ట్ రేట్ చూసినట్లయితే 867 రూపీస్ అనేది మీకు అడిషనల్గా మీరు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. మీరు తీసుకున్న 6,000కి ప్రాసెసింగ్ ఫీ, ఇంట్రెస్ట్ ఇవన్నీ కలుపుకున్న తర్వాత మీరు టోటల్గా పేమెంట్ చేయాల్సింది. మీరు 6,000 లోన్ తీసుకుంటే 6,867 రూపీస్ అనేది మీరు ఈఎంఐ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఇంత అమౌంట్ మీకు 6 ఇన్స్టాల్మెంట్లో పే చేస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ కూడా మీకు ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఎవరైతే రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ లోన్కి అనేది అప్లై చేసుకోండి. అనవసరంగా లోన్కి అప్లై చేసుకుని అనవసరంగా ఇంట్రెస్ట్ అనేవి పే చేయొద్దండి. సో ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్ని చూసుకున్న తర్వాత రిక్వెస్ట్ లోన్ అని కనిపిస్తుంది. రిక్వెస్ట్ లోన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీరు మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసిన తర్వాత యారో మార్క్ కనిపిస్తుంది. యారో మార్క్ మీద క్లిక్ చేయండి. మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత దీనికి సంబంధించి ఒక అప్లికేషన్ నెంబర్ అనేది జనరేట్ కావడం జరుగుతుంది. ఇక్కడ ఈ డీటెయిల్స్ మీరు చూసుకున్న తర్వాత బ్యాంక్ వెరిఫికేషన్ కోసం వీళ్ళు మీకు 1 రూపీ అయితే మీ బ్యాంక్ అకౌంట్ ఇక్కడ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఇవన్నీ డీటెయిల్స్ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ బాక్స్ లో టిక్ మార్క్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అని కనిపిస్తుంది. కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు లోన్ అనేది ఎందుకు తీసుకుంటున్నారంటే మొబైల్ రీఛార్జ్, ఎంటర్టైన్మెంట్, తర్వాత ఇక్కడ ఫుడ్ సంథింగ్ ఇవన్నీ డీటెయిల్స్ చూపిస్తుంటుంది. ఇక్కడ మీరు అదర్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ సంబంధించి 4 బాక్స్ అయితే కనిపిస్తుంటాయి. బాక్స్ అన్నిటిలోనూ మీరు ఇట్లా టిక్ మార్క్ అనేది చేయాలి. టిక్ మార్క్ అనేది చేసిన తర్వాత ఐ అగ్రీ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అగ్రీ మీద క్లిక్ చేసిన తర్వాత కంగ్రాచులేషన్స్ యువర్ లోన్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ బై ది ఎంపాకెట్ అనేసి మీకు ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ వ్యూ అగ్రిమెంట్ అని కనిపిస్తుంది. వ్యూ అగ్రిమెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. వ్యూ అగ్రిమెంట్ మీద క్లిక్ చేసినట్లయితే ఎంపాకెట్ కి సంబంధించి లోన్ అగ్రిమెంట్ అయితే రావడం జరుగుతుంది. ఈ లోన్ అగ్రిమెంట్ ఎందుకంటే మనకు ఆర్బీఐ ప్రకారం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వీళ్ళు పర్సనల్ లోన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ దీనికి సంబంధించి లోన్ అగ్రిమెంట్ మొత్తం డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇవన్నీ డీటెయిల్స్ చెక్ చేసుకున్న తర్వాత ఐ అగ్రీ అని కనిపిస్తుంది. అగ్రీ
అగ్రీన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అగ్రీన్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ కోసం మీరు యాప్లో లాగిన్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ ట్రాన్స్ఫర్ అని కనిపిస్తుంది. కన్ఫర్మ్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ట్రాన్స్ఫర్ యువర్ అమౌంట్ అండర్ ప్రాసెసింగ్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు 30 minutes లో మీకు ఈ లోన్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అవుతుంది అనేసి మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఇట్లా మీకు లోన్కి ఎవరైతే ఎలిజిబుల్ అప్లై చేసుకుంటారో మీకు విత్ ఇన్ 30 minutes 1 hour లో మీకు ఈ లోన్ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఎంపాకెట్లో పర్సనల్ లోన్కి అయితే ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు ఎవ్రీ మంత్ ఈఎంఐ ఎంత పే చేయాలనేసి మీరు యాప్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఎవ్రీ మంత్ కూడా ఈఎంఐ మీరు క్లియర్గా పే చేసినట్లయితే మీకు నెక్స్ట్ టైం నుంచి మీకు లోన్ అమౌంట్ అనేది ఎక్కువ ప్రొవైడ్ చేసేదానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఈ పర్సనల్ లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోలో ఇంకా కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.